ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం వరకు, ఈ దినం వరకు దేవుడిని కలుగజేసినటువంటి నెమ్మదిని బట్టి నువ్వెంతగానో స్తుతించాలి. ఈ సంవత్సరమంతా నిన్ను కాచి, కాపాడి అన్ని విషయాల్లో విజయాన్ని కలుగజేసి బలపరిచి, అనేక కీడులో నుంచి తప్పించి, సహాయకరమైనటువంటి సన్నిధిని అనుగ్రహించినటువంటి దేవునికి లెక్కలేనన్ని స్తుతులు, వందనాలు నువ్వు చెల్లించవలసిందే. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నువ్వు అలసిపోతూ ఉంటావో, ప్రభువు ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో నీకు నెమ్మది కలుగజేసి ఎంతగానో నడిపించిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఎంతోమంది ఈ సంవత్సరం చివరిలో సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆయన యొక్క మాట చేత ఆయన నన్ను బ్రతికించాడు. నాకెన్నో బాధలు కలిగినప్పటికీ నాకెంతో నెమ్మది కలుగజేసి ప్రతి కీడులో నుంచి తప్పించాడని వారు ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. నిజమే, సంవత్సరం చివరిలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరానికి గాను దేవుడు చేసినటువంటి వాటన్నిటిని బట్టి వారు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఒకటో దినవృత్తాంతాలు 23వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్యము యెరూషలేములో నివాసం చేయుదురు. కనుక దేవుడే ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగజేశాడు. అన్ని విషయములలో బలపరిచాడు, స్థిరపరిచాడు, సమాధానం అనుగ్రహించాడు. ఎంతో మందికి ఎన్నో విచారాలు అనేవి ఈ సంవత్సరాల్లో కలిగాయి కానీ ఆయనకు ఆదరణ వారి ప్రాణానికి నెమ్మది కలుగజేసి ఎంతగానో నడిపించింది. కనుక ఎన్నో శ్రమకరమైనటువంటి దినాలు, రాత్రి పగలు మనసుకు నెమ్మది లేకుండా ఎంతో మంది పరిగెత్తేటువంటి వారు ఉన్నారు. కానీ ప్రభు అయితే వారికి ఎంతగానో కృపను దయచేశాడు. యెహోషాపాతుకి ఎలాగైతే చుట్టూ ఉన్నటువంటి వారందరినీ మీద అతనికి జయం అనుగ్రహించి అతనికి నెమ్మది కలుగజేసి ఎలాగైతే అతని రాజ్యం నిమ్మలంగా ఉండినట్లుగా చేశాడో, ఈ సంవత్సరంలో అయితే ప్రభు నీకు అన్ని విషయాల్లో కృప దయచేశాడు. దాన్ని నువ్వు గమనించాలి. ఆయన చేయలేని వాటిని బట్టి నువ్వు చింతించడం కాదు కానీ ఆయన చేసినటువంటి మేలులకి కృతజ్ఞత కలిగి పరిగెత్తేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. కనుక జనుల్లో ఎంతోమంది నెమ్మది లేనటువంటి వారు ఉన్నారు. శత్రువులను బట్టి వారికున్న పరిస్థితులు బట్టి కృంగిపోయేటువంటి వారు ఉన్నారు. కానీ ఆయనైతే నీకు తెలియకుండానే నీ శత్రువులు నీ మీద దండిత రాకూడానికి ముందే ఆయన నీకు తోడుగా ఉండి నేను నడిపించారు. కీర్తన గ్రంథము 124వ అధ్యాయాన్ని కానీ నువ్వు ధ్యానించినట్లయితే జలముల నుండి, శత్రువుల నుంచి, అన్నిట్లో నుంచి, వేటగాని ఊరిలో నుంచి ప్రభు నిన్ను ఎలా తప్పించారో అక్కడ వ్రాయబడి ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో 124వ కీర్తన అది నెరవేరిందని నేనైతే నమ్ముతూ ఉన్నాను. యెహోషువకైతే 23వ అధ్యాయము, యెహోషువ 23వ అధ్యాయం 1వ వచనం. చుట్టూ ఉన్నవారు శత్రువులలో ఎవరున్న వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకి నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గలవాడే వృద్ధుడాయెను. యెహోషువకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లోని దేవుడు ఎన్నో నేర్పిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి నొప్పి కలిగితే కలిగి ఉండొచ్చు. వాటిని తట్టుకోవడానికి కూడా బలాన్ని కలుగజేసినటువంటి వాడు ఆయన. కొన్ని పాఠాలు నేర్చుకోవడం ద్వారా తర్వాత దినాల్లో వాటిని బట్టి ఎంతో నెమ్మదైతే ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు. కనుక ఈ సంవత్సరం అంతా నేను నడిపించి నీకు నెమ్మది కలుగజేసినటువంటి ప్రభువుని బట్టి నువ్వు ఎంతగానో స్తుతించాలి. ఇంకా నేను సజీవుడిగా ఉంచినందుకు కానీ ఎంతగానో నువ్వు ఆనందించాలి. ఇంకా నీ కుటుంబం పట్ల నీ బాధ్యత నెరవేర్చడానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. దానిని బట్టి కూడా నువ్వు ఎంతగానో స్తుతించాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధి సమీపిస్తుండగా ఈ సంవత్సరం చివరి వరకు అయినా మా కృపను అనుగ్రహించి బలపరిచినందుకు దేవా మీకు వందనాలు తండ్రి. మీ సమాధానకరమైన సన్నిధినైనా ప్రతి ఒక్కరితో ఉంచావు ప్రభా. మాకు తెలియకుండానే ఎన్నోసార్లు ఎన్నో కీడుల నుంచి తప్పించి ఎన్నో ఆపదలనైనా మమ్మల్ని చుట్టుముట్టకుండా నువ్వు కాపాడవు దేవా, నీకు వందనాలు. నీ సమాధానకరమైన సన్నిధిని దేవా మాకు తోడుగా ఉంచి ఇంకా అన్ని విషయాల్లో బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నీకు నడిపించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.